శివాయ గురువే నమః. జ్ఞానక్షమ్యుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. అమావాస్య చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క ఆకర్షణ శక్తికి ప్రతిరూపమైనటువంటి రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రక్రియలు కానీ సాధనలు కానీ అమావాస్య రాత్రి నాడు చేస్తే కూడా విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది. అటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది నేను మీకు ఈరోజు చెప్తాను. ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేయటం ద్వారా ధనాకర్షణ, జనాకర్షణ, సర్వజన ఆకర్షణ, మీ యొక్క మాటకి విలువ పెరగటం, మీ యొక్క మాటకి గౌరవం పెరగటం, మీ యొక్క మాటకి అందరూ కూడా ఆకర్షితులు అవ్వటం, ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన కూడా ఉంది. అది కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేసి పాల్పంచుకుంటాను. అయితే ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అద్భుతమైన ఫలితం అనేటువంటిది ఉంటుంది. మొట్టమొదటిగా మరి ఏం చెయ్యాలి అనేటువంటి విషయం అయితే తెలుసుకుందాం. అమావాస్య ఉన్నటువంటి రాత్రి నాడు సుమారుగా ఒక 6 నుంచి 10 మధ్యలో ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు. ఒకవేళ ఆలస్యంగా వస్తుంది ఏంటంటే ఇంకా ఆలస్యంగా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది అయితే లేదు. ఆ యొక్క ఉందా లేదా రాత్రికి అనేది చూసుకోండి. దాని తగ్గట్టుగా ఆ యొక్క రాత్రి సమయంలో మీరు మీ యొక్క అనుకూలం బట్టి మీరు చేసుకోవచ్చు. చక్కగా స్నానం ఆచరించండి. మీ యొక్క పూజా మందిరంలోకో లేకపోతే ఏకాంతంగా ఉన్నటువంటి గదిలోకో చక్కగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రాజశ్యామల అమ్మవారి యొక్క ఫోటో కానీ పటం కానీ ఉండాలి. లేకపోతే కొనుక్కొని తెచ్చుకోండి. బయట ఎక్కడా కూడా దొరకట్లేదు అని అంటే కనుక మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? అయితే ఈ విధంగా తెప్పించి పెట్టుకోండి. రాజశ్యామల అమ్మవారి యొక్క ఫోటో కానీ ఆ యొక్క పటం కానీ చక్కగా సిద్ధమైతే చేసుకోండి. పూజా మందిరంలో అయితే పూజా మందిరం, ఏకాంతంగా గదిలో చేసుకుంటున్నారైతే కనుక గదిలోని ఈ విధంగా ఏర్పరచుకున్న తర్వాత అమ్మవారి యొక్క ఎదురుగుండా ఒక ఎర్రటి గుడ్డ, ఏదైనా సరే పర్వాలేదు, వాడినదా వాడనదా కొత్తదా పాతదా ఇలాంటి ప్రశ్నలు దయచేసి అడగద్దు. అది ఎవరి యొక్క సంతృప్తి బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకోవాలి. అర్థమైందా? చెయ్యటం అనేటువంటిది ప్రధానం. మీరు చేశారా లేదా, ఎంత భక్తి శ్రద్ధలు అనేటువంటిది అక్కడ లగ్నం చేశారు, ఎంత తీవ్రంగా మీరు మనసు అనేటువంటిది అక్కడ పెట్టి చేశారు అనబడేటువంటివి మాత్రమే అమ్మవారు అక్కడ చూస్తుంది అనమాట. ఈ విధంగా ఎర్రటి గుడ్డ అనేటువంటిది పెట్టండి. ఎర్రటి గుడ్డ అనేటువంటిది పెట్టిన తర్వాత దాని మీద ఒక 5 ప్రమిదలు పెట్టాలి. అయితే 5 ప్రమిదలు, మట్టి ప్రమిదలు పెట్టండి. ప్రతి 5 ప్రమిదల్లోని కూడా చక్కగా దీపం అనేటువంటిది వెలిగించాలి. నెయ్యి అయినా పర్వాలేదు, నూనె అయినా పర్వాలేదు. అయితే ఈ విధంగా 5 ప్రమిదలు చక్కగా ఏర్పరచుకుని దీపాలు వెలిగించిన తర్వాత ఆ యొక్క ప్రమిదలు చుట్టూరా కూడా చక్కగా మందార పువ్వులు అనేటువంటిది పెట్టండి. ప్రతి ప్రమిదికి కూడా కాస్త కుంకుమ బొట్టుతో బొట్టు అనేటువంటిది పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఎదురుగుండా చక్కగా కూర్చోండి. నేల మీద కూర్చోకూడదు. ఏదైనా పీట కానీ ఆసనం కానీ వేసుకుని కూర్చోవాలి. ఈ విధంగా కూర్చున్న తర్వాత ఒక్క లవంగం తీసుకోండి. ఈ ఒక్క లవంగం అనేటువంటిది తీసుకుని అది మీ నోట్లో పెట్టుకుని నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. ఈ విధంగా 108 సార్లు జపం చేసిన తర్వాత అదే లవంగాన్ని బయటికి తీసి, ఎందుకంటే రాజశ్యామల అమ్మవారు అంటే కొంత వామాచారానికి ప్రసిద్ధి పొందినటువంటి అమ్మవారు, ఉచ్చిష్ట చాండాలిని అని కూడా అంటాం. కాబట్టి ఉచ్చిష్టంగా జపం చేయాలి. విశేషమైనటువంటి జనాకర్షణ శక్తి అనేటువంటిది లభిస్తుంది అనమాట. ఈ యొక్క లవంగాన్ని బయటికి తీసిన తర్వాత ఇంకొక చిన్న ఎర్రటి గొడ్డ ముక్క ఏదైనా ఉంటే దాంట్లో చుట్ట పెట్టేసుకోండి. ఒక పేపర్ ముక్కలోనైనా చుట్ట పెట్టుకోవచ్చు, లేకపోతే ఎర్రటి గుడ్డలోనైనా చక్కగా చుట్ట పెట్టేసుకుని ఇది నిరంతరం మీ యొక్క పర్సులో పాకెట్లోనో చక్కగా ఉంచుకోండి. ఇప్పుడు ఇది పెట్టుకుని మీరు ఎక్కడికైనా కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళండి, ఉద్యోగాలకు వెళ్ళండి, లేకపోతే కుటుంబంలో మీ మధ్యనే తిరగండి, మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీకు వ్యాపార సంబంధితమైనటువంటి పరిస్థితులు ఉంటే కనుక వ్యాపారం కోసం వెళ్ళండి. ఇలాగే ఎక్కడికి వెళ్ళినా సరే మీ యొక్క మాటలకి అందరూ కూడా ఆకర్షితులు అవ్వటం, మీ యొక్క మాటల్ని నమ్మటం, మీ యొక్క మాటకి గౌరవాన్ని ఇవ్వటం, అందరూ కూడా మిమ్మల్ని అభిమానించడం, అందరూ కూడా మీకు అట్రాక్ట్ అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఇంటర్వ్యూలు వెళ్తే వాళ్ళకి పనిచేస్తుంది, ఉద్యోగస్తులకు పనిచేస్తుంది, కుటుంబంలో గొడవలు అనేటువంటివి రాకుండా పనిచేస్తుంది, వ్యాపారస్తులకి పనిచేస్తుంది. ఇలాగా అందరికీ అన్ని రకాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. మరి దీనికి మనం ఉపయోగించవలసినటువంటి మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం ఐం హ్రీం శ్రీం రాజశ్యామలాయై నమః. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రం అన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా గతంలో ఒక ఆమెకి జరిగినటువంటి సంఘటన అనేటువంటిది మనం తెలుసుకుందాం.
చాలా కాలం క్రితం సత్యవతి అని ఒక ఆమె ఉన్నారు. ఆమెకి ఇంటిలో కుటుంబ పరంగా కానీ లేకపోతే బయట సమాజంలో సొసైటీలో కానీ ఏమాత్రము కూడా గౌరవం అనేటువంటిది లేదు, విలువ అనేటువంటిది లేదు. ఆవిడ యొక్క మాటకి నమ్మటం కానీ మాటకు అనేటువంటిది అసలు ఏమాత్రం విలువ అనేటువంటిది లేదనమాట. ఇంట్లో చాలా పనులు అనేటువంటివి చేస్తుంటారు, మళ్ళీ వర్కింగ్ ఉమెన్ బయటికి వెళ్ళి కష్టపడుతూ ఉంటారు. కానీ అన్ని చోట్ల కూడా ఆమెకి ఇబ్బందులే. ఇంట్లో కూడా సరైనటువంటి విలువ ఆవిడకి ఇచ్చేటువంటి వారు కాదు. బయట ఉద్యోగం దగ్గర కూడా అనేకమైన ఇబ్బందులు బాధలు అనేటువంటివి పడుతూ ఉండేవారు అనమాట. ఈ విధంగా ఒకానొక సమయంలో ఒక దేవాలయం దగ్గర సందర్శించి అక్కడ పంతులు గారితో ఇదే విషయాన్ని చెప్పుకున్నప్పుడు సర్వజన ఆకర్షణ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం అనేటువంటిది జరిపిస్తున్నామమ్మా, ఆ యొక్క హోమంలో మీరు పాల్గొనండి అని చెప్పి ఆహ్వానించారట. అయితే దానికి సంబంధించినటువంటి దక్షిణవన్నీ కూడా సమర్పించుకుని ఆమె ఆ యొక్క హోమంలో పాల్గొన్నారు. ఈ విధంగా ఆమె ఒక హోమంలో పాల్గొనేసరికి ఇంటిలో ఆమె అద్భుతంగా ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఇంటిలో అందరూ కూడా ఆమెతో అభిమానపూర్వకంగా మాట్లాడటం, ఆమె యొక్క మాటకి విలువనివ్వటం, ఆమె యొక్క మాటని గౌరవించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయని చెప్పి ఆవిడే స్వయంగా తెలియజేసి ఉన్నారనమాట. ఇదే విధంగా ఉద్యోగరీత్యా బయట సొసైటీలో కూడా ఆమెకు ఇంక్రిమెంట్లు వచ్చాయి, దాని తర్వాత ప్రమోషన్లు వచ్చాయి. ఆమె యొక్క వర్క్ని అందరూ కూడా మెచ్చుకోవటం అనేటువంటిది జరిగింది. కాబట్టి నేటికి కూడా సమాజంలో అలాగే కుటుంబ పరంగా కూడా మంచి రెస్పెక్ట్, మంచి గౌరవము, మంచి విలువ పొందినటువంటి మనిషి అనమాట. కాబట్టి కానీ అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా జీవితం ఆ విధంగా ఉండేసరికి ఈ యొక్క సర్వజనాకర్షణ భక్తితో, నమ్మకంతో, శ్రద్ధతో ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క హోమంలో పాల్గొనేసరికి ఆమె యొక్క జీవితం ఆ విధంగా మారింది అని చెప్పి ఆమె మనకు తెలియజేసి ఉన్నారనమాట. ఇదే విధంగా మేము ప్రతి అమావాస్య నాడు కూడా నిర్వహించి చేస్తున్నటువంటి రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి ఆకర్షణ హోమం ఎందు పాల్గొనదలిచినటువంటి వాళ్ళు కుటుంబంలో కలహాలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బయట కావచ్చు, అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా తీరి ఆకర్షణ ఏర్పడేటువంటి విధంగా ఈ యొక్క నిర్వహిస్తున్న ఆకర్షణ హోమము అందరికీ కూడా మేము చేయలేము. కేవలము లిమిటెడ్ పీపుల్ వరకు మాత్రమే చేయగలము. ఆ యొక్క సంఖ్య అనేటువంటిది ఇంకా మాకు సరిపోతుంది అని అంటే ఇంకా అక్కడతో ఆపేస్తాము. అప్పటి వరకు వచ్చినటువంటి నామాలు, పేర్లు మాత్రమే మేము నమోదు చేసుకుంటాం. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు నా యొక్క నెంబర్కు, మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ యొక్క పేరు రాసుకుంటాం, మీ యొక్క గోత్రనామము, పేరు చదివి హోమం నిర్వహిస్తున్నట్టుగా అవి మీకు ప్రత్యేకంగా మీకు వాట్సాప్లో ఆ యొక్క వీడియో అనేటువంటిది మీకు పంపించడం జరుగుతుంది. తదుపరి జరగబోయేటువంటి మొత్తం హోమం ప్రక్రియ అంతా కూడా మీకు వీడియోల రూపాన మీకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఫలితం అయితే తప్పకుండా ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా లభించాలి అనబడేటువంటి కోరికతోని, ఆశతోని ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తున్నాము. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు సంప్రదించండి.